హలో గైస్, వెల్కమ్ టు హరి టెక్ నాలెడ్జ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక కొత్త ఏఐ టూల్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆ ఏఐ టూల్ పేరే నానో బనానా. సో ఈ నానో బనానా అనేది ఏం చేస్తుంది అంటే ఇది పిక్చర్స్ ని హెచ్డి క్వాలిటీలో జనరేట్ చేస్తుంది. సో ఈ నానో టూల్ ని ఎవరు డెవలప్ చేశారు అంటే గూగుల్ డెవలప్ చేసింది. ఇది వచ్చేసరికి జెమిని 2.5 ఫ్లాష్ లో కూడా ఒక ఫీచర్ గా ఇంటిగ్రేట్ అయ్యి ఉంది. వచ్చేసరికి మనం కాన్సెప్ట్ లోకి వచ్చినట్లయితే ఇక్కడ 4 కేటగిరీస్ ఉన్నాయి. ఈ గూగుల్ ఏఐ స్టూడియో వెబ్సైట్ లో ఒక 4 కేటగిరీస్ ఉన్నాయి. ఆ 4 కేటగిరీస్ లో ఫస్ట్ కేటగిరీలో ఉన్నదే నానో బనానా. దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇది చూపిస్తుంది చూడండి. మనకి జనరేట్ అన్ ఇమేజ్ ఆఫ్ ఎ బనానా వేరింగ్ ఏ కాస్ట్యూమ్. సో మనం ఈ టెక్స్ట్ ని తీసేసి మనకు కావాల్సిన ప్రాంప్ట్ లో మనం టైప్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ వచ్చేసరికి నేను ఆల్రెడీ కొన్ని టెక్స్ట్ అనేవి క్రియేట్ చేసి పెట్టుకున్నాను. సపోజ్ ఈ టెక్స్ట్ ని కాపీ చేస్తాను. సో ఈ టెక్స్ట్ ని కాపీ చేసి నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి క్లిక్ చేస్తాను. సో ఇది నియర్లీ 1 మినిట్ తీసుకుంటది. సో మనం చూసినట్లయితే మనకి జనరేట్ చేసిన పిక్చర్ అనేది మీనింగ్ఫుల్ గాను ఉంటుంది. ప్లస్ వచ్చేసరికి హెచ్డి క్వాలిటీలో క్రియేట్ చేస్తుంది. చూడండి, ఇక్కడ ఒక పిక్చర్ జనరేట్ చేసింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఒక రోబోట్ అనేది గార్డెన్ లో ఫ్లవర్స్ పట్టుకొని నుంచుంది. సో మనం ఇచ్చిన ప్రాంప్ట్ చూద్దాం. సో ఏ స్మాల్ రోబోట్ హోల్డింగ్ ఫ్లవర్స్ ఇన్ ఎ గార్డెన్. సో దానికి తగ్గట్టే చూడండి ఎంత క్వాలిటీగా మనకి ఈ టూల్ అనేది పిక్చర్ ని జనరేట్ చేసిందో. సో మనం ఇంకొక ఇన్పుట్ కూడా ఇద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసినట్లయితే మనం ఇచ్చిన టెక్స్ట్ ఏంటిది ఇక్కడ? ఏ సిటీ ఎట్ నైట్ విత్ ఫ్లయింగ్ కార్స్ అండ్ బ్రైట్ లైట్స్. అంటే ఇప్పుడు ఈ పిక్చర్ యొక్క ప్రాంప్ట్ ని బేస్ చేసుకొని అది ఒక పిక్చర్ ని జనరేట్ చేస్తుంది. చూడండి, ఒక నైట్ టైము ఒక సిటీ లైట్స్ తో ఫ్లయింగ్ కార్స్ తో మనకు ఒక పిక్చర్ జనరేట్ చేసింది. అది ఒక పిక్చర్ ని ఎంత బాగా నీట్ గా జనరేట్ చేసిందో చూసారా? ప్లస్ వచ్చేసరికి ఇంకొక ఆప్షన్ కూడా అవైలబుల్ గా ఉంటుంది గాయస్. ఇక్కడ దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి అప్లోడ్ ఫైల్ అనే ఆప్షన్ చూపిస్తుంది. మనం దాని మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన ఫోటో అప్లోడ్ చేసుకొని సో మనకు కావాల్సిన ప్రాంప్ట్ ఇస్తే అది ఆ ప్రాంప్ట్ లో కన్వర్ట్ చేసుకొని మనకి ఇమేజ్ అనేది జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ నేను చూసినట్లయితే ఇక్కడ నా ఫోటో అప్లోడ్ చేశాను. సో ఇక్కడ నేను నాకు నచ్చిన ప్రాంప్ట్ అనేది ఇవ్వబోతున్నాను. సో ఇక్కడ ప్రాంప్ట్ ని కాపీ చేసుకొని సో ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో ఇక్కడ చూసినట్లయితే దిస్ పర్సన్ ఇన్ ది ఇమేజ్ ఈస్ టాకింగ్ టు నరేంద్ర మోడీ. సో ఈ చూసినట్లయితే ఇక్కడున్న నా పిక్చర్ ని నరేంద్ర మోడీతో మాట్లాడుతున్నట్టుగా జనరేట్ చేయమని చెప్పి దీనికి ప్రాంప్ట్ ఇవ్వడం జరిగింది. సో మనం దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇది 1 మినిట్ టైం తీసుకుంటుంది, కానీ జనరేట్ అనేది ఫాస్ట్ గానే చేసింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే జనరేట్ చేస్తుంది. ఒక 2 మినిట్స్ లేదా 1 మినిట్ తీసుకుంటుంది టైం. బేస్డ్ ఆన్ యువర్ నెట్వర్క్ స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇదిగోండి గైస్, ఇక్కడ జనరేట్ చేసింది మనకి. సో పిక్చర్ చాలా యాక్యురేట్ గా చేసింది. ఇక్కడ నరేంద్ర మోడీ ఉన్నారు, ఇక్కడ నేనున్నాను. సో ఇక్కడ నేను ఆయనతో మీటింగ్ లో మాట్లాడుతున్నట్టుగా జనరేట్ చేసింది. సో దీని మీద మనం డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇంకా క్లారిటీగా చూడొచ్చు ఆ పిక్చర్ ని. చూడండి ఎంత హెచ్డి క్వాలిటీతో చేసిందో. సో ఈ ఏఐ టూల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా స్టూడెంట్స్ కి, ఎంప్లాయీస్ కి, ఎడిటర్స్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది చాలా టైం అనేది సేవ్ చేస్తుంది. మనం ఒక ఫోటో ఎడిట్ చేయాలంటే నియర్లీ 1 అవర్ నుంచి హాఫ్ అన్ అవర్ వరకు టైం తీసుకుంటది. సో ఇది అలా లేకుండా మనకి విత్ ఇన్ సెకండ్స్ లో మనకి పిక్చర్ అనేది జనరేట్ చేస్తుంది. సో ఈ టూల్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో ఈ టూల్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు ఈ రోజు దాన్ని వాడండి, ఆ టూల్ గురించి తెలుసుకోండి, మీ యొక్క ప్రాజెక్ట్స్ లో కూడా యూజ్ చేయండి. ఓకే గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే హరి టెక్ నాలెడ్జ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ ని క్లిక్ చేసి ఆన్ లో పెట్టుకోండి.